మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏమైందండి? నీకు భయంగా లేదా? దేనికి? ఇలా కట్టుబట్టలతో బయటకు వచ్చినందుకు. కట్టుకున్న భర్తతో వచ్చాను కదా, భయం ఎందుకు? నా మీద అంత నమ్మకమా? గర్వంగా ఉంది. నా కోసం ఒక రాజకుమారుడు రాజభవనం వదిలి కట్టుబట్టలతో వచ్చాడు. నీకు జోస్యం తెలుసా? హాస్యం తెలుసు. నువ్వు హాస్యానికి అన్నమాటే జోస్యమైంది. ఏమన్నారు? ఏదో అనేదానివి కదా, బ్యాగేజీతో బయటికి వెళ్లాల్సి వస్తుందని. ముందే సర్దుకుని ఉంచుదామని. నీలా నేను ముందే ఊహించలేదు. మీరు పాడినందువల్ల బయటికి రావాల్సి వస్తుందనుకున్నాను, కానీ నాకు జరిగిన అవమానం వల్ల బయటకు వస్తామని ఊహించలేదు. బాధగా ఉందా? నా శీలం మీద, నా వ్యక్తిత్వం మీద, నా ఉనికి మీద, నా అస్తిత్వం మీద నింద వేస్తే తల ఉంచుకుని బయటికి రాలేదు. నా భర్త అండతోనే వచ్చాను. నాకేమాత్రం బాధగా లేదు. శూన్యంగా ఉంది. శూన్యంలోంచే సృష్టి మొదలైంది. అంటే బతకగలమన్న నమ్మకం నీకుందా? గొప్పగా బతుకుతామో లేదో తెలియదు, ఆనందంగా మాత్రం ఖచ్చితంగా బతుకుతాం. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు చాలా మంది ఆడవాళ్లు భయపడి ఏడుస్తారనుకుంటాను. కురుక్షేత్రానికి ముందు కోట్ల సైన్యాన్ని కాదని అర్జునుడు కృష్ణుడొక్కడుంటే చాలన్నాడు. కోట్ల సైన్యం ఒకెత్తు, కృష్ణుడొకెత్తు. అలాగే ఆ ఆస్తిపాస్తులు, భోగభాగ్యాలు అన్నీ ఒకెత్తు, మీరొక్కరు ఒకెత్తు. మిమ్మల్ని దూరం చేసుకున్న వాళ్ళే దురదృష్టవంతులు, నేను కాదు. అందుకే భయమూ లేదు, దుఃఖమూ లేదు. తెల్ల కాగితల్లా బతుకు ప్రయాణం మొదలు పెట్టాం. ఆ తెల్ల కాగితం పైన ఓం నమః రాసుకుందాం, ఒక పర్ణశాల గీసుకుందాం. ఆ ముంగిట్లో నవ్వుల పువ్వులు పూయిద్దాం. మీరు స్వేచ్ఛగా పాట పాడుకోవచ్చు, నేను స్వతంత్రంగా కవిత్వాల మాల అల్లుకోవచ్చు. ఇక మనల్ని అడిగేవారెవరు, అడ్డుపడేవారెవరు? నీ భావుకత్వం చాలా బాగుంది, కానీ అది మనకన్నం పెడుతుందా? ఎవరూ దోచుకోనిది, ఎప్పటికీ తరిగిపోనిది, ఎవ్వరూ ఆపలేనిది, ఎన్ని జన్మలెత్తినా అందరికీ దొరకనిది సరస్వతి కటాక్షం. ఆ కటాక్షం మన మీద ఉన్నప్పుడు మనకి భయం ఎందుకు? మరిప్పుడు ఎక్కడికి వెళ్దాం? కలిసి నడుద్దాం. చాలాసేపటి నుంచి నడుస్తున్నాం. కాసేపు ఆ బస్టాండ్లో కూర్చుందాం. వద్దండి, బతుకు బస్టాండ్ అయిందని మనకి మనమే అనుకోవాల్సి వస్తుంది. అలా ముందుకెళ్ళి ఏదైనా పార్కులో కూర్చుందాం. పద.
నా భార్యని బయటికి పంపించడానికి ఎవరికెంత డబ్బు అప్పచెప్పావమ్మా? ఎందుకమ్మా నీకు నీ చిన్న కొడుకంటే అంత కక్ష? ఆఖరికి అమ్మ కూడా అబద్ధం ఆడుతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను కాదమ్మా, ఈ సాక్ష్యం మాట్లాడిస్తుంది. మా అమ్మని నేను సంజాయిషి అడిగి అమ్మకున్న గౌరవాన్ని విలువని తగ్గించడం. అత్తగారేంటి తెగ ఫీల్ అయిపోతుంది. ఈవిడ సింపతిగా మారితే కొంపలు మునిగిపోతాయి. ఈవిడ మనసు మారితే కిరణ్ ఉష వచ్చేస్తారా? టెంపో తగ్గకుండా గంటకోసారి ఆజ్యం పోసి వాళ్ళ మీద కోపాన్ని పెంచుతూనే ఉండాలి. కురిపిస్తా, నేను సింపతి కురిపిస్తా. అత్తయ్య, మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను. మిమ్మల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మీరెందుకు ఇంత బాధపడుతున్నారు? ఎంత ధైర్యంగా ఉండేవారు. ఛ, ఇంతలోనే ఇలా అయిపోయారు. అయినా కిరణ్ని నిన్న మొన్నటిదాకా పొత్తిళ్లలో పసిబిడ్డలా పెంచారే. మిమ్మల్ని వదిలేసి తను ఎలా వెళ్ళాడో నాకైతే అస్సలు అర్థం కావడం లేదు. వాడు కడుపులో ఉన్నప్పుడు తంతుంటే సంతోషపడేదాన్ని, కానీ ఇప్పుడు గుండెల మీద తన్నేసరికి తట్టుకోలేకపోతున్నాను. కక్ష తీర్చుకోవాలంటే కొడుకై పుట్టాలని పెద్దలు అంటూ ఉంటే దాని మీనింగ్ ఏంటో ఇన్నాళ్ళు అర్థం కాలేదు. ఇప్పటికి అర్థమైంది. ఛ, సమయానికి మావయ్య గారు కూడా ఊళ్ళో లేరు. మిమ్మల్ని ఎలా ఓదార్చాలో అర్థం కావట్లేదు. అత్తయ్య, ఏమో అనుకున్నాను కానీ ఆ ఉష కిరణ్ని బాగానే మాయ చేసింది. జరిగిందంతా చూస్తుంటే అసలు అమ్మ స్థానం ఏంటో నాకు బోధపడ్డం లేదు. 9 నెలలు కడుపులో ఫ్రీ బోర్డింగ్, ఫ్రీ లాడ్జింగ్ తో గడిపేసి బయటకు వస్తారు. ఇలా పెళ్లి కాగానే తల్లిదండ్రులను వదిలేసి బయటకు వెళ్ళిపోతారా? చా 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 చా, ఈ జనరేషన్ ఎంత మారిపోయింది. జరిగిందేదో జరిగింది. మీరు మాత్రం ధైర్యంగా ఉండండి అత్తయ్యా.